అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనము. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు సియోనులో నుండి నిన్ను చూస్తున్నాడు అన్నమాట. చూస్తూ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని ఆశపడుతున్నాడు. కానీ నువ్వెలా ఉండాలంటే, పై వచనంలో చెప్తున్నాడు ఏమంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదించబడును. అంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే, దేవుని అందరి భయము భక్తి మనం కలిగి ఉంటే దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఇక్కడ మనకి చూపిస్తున్నాడు అనమాట. కాబట్టి నువ్వు దేవుని అందరి భయము భక్తి కలిగి ఉంటే నిజంగానే దేవుడు సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవిత కాలం అంతా కూడా, అంటే నువ్వు ఈ భూమి మీద ఎంతవరకు అయితే జీవిస్తావో అంతవరకు కూడా నీకు నీ కుటుంబానికి అంత క్షేమమే కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను దీవించాలి అని ఆశపడుతున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, దేవుని యందలి భయము భక్తి కలిగి జీవించండి. ప్రైజ్ ది లార్డ్.